పట్టిసీమకు సంబంధించిన డిస్కషన్ అధ్యక్ష. చెప్పే పాయింట్లు అధ్యక్ష, అధికార పక్షం చాలా జాగ్రత్తగా వింటే ప్రజలకు మంచి జరుగుతుంది అధ్యక్ష. దయ ఉంచి గొడవలు చేయడానికి కాకుండా వినడానికి సమయం కేటాయించమని కోరుతా ఉన్నా. అధ్యక్ష, చిన్న క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి అధ్యక్ష. మైకులు కట్ చేయడం మరీ ఏబిఎన్కి ఎక్కువ అలవాటు అయిపోతా ఉంది అధ్యక్ష. మీరు ఆ పక్క కాస్త చూడగానే టకాని మైక్ కట్ చేసేస్తున్నారు. ఈ కామెంట్స్ డిస్కషన్ నడుస్తుంది అధ్యక్ష. గో టు ద సబ్జెక్ట్. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమకు సంబంధించిన అంశం, రాయలసీమ ట్రిబ్యునల్లకు సంబంధించి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ట్రిబ్యునళ్లలో ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన పనులను కూడా వక్రీకరిస్తూ తప్పుపట్టారు అధ్యక్ష. మొదలుపెట్టే ముందు ఒక 2 నిమిషాల క్లారిఫికేషన్ కూడా ఇవ్వవలసిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే ఇది రికార్డ్స్లో ఉండాలి అధ్యక్ష. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎవరు ఊహించని విధంగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుండాలంటే వ్యవసాయానికి నీళ్లు ఇవ్వగలిగితేనే రైతు కళ్ళల్లో ఆనందం ఉంటుందని చెప్పి గట్టిగా నమ్మాడు అధ్యక్ష. ఆ దివంగత నేత ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించాలి అని చెప్పి కర్ణాటక వాళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి గతంలో 1997లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నది, ఆ కేసులకు సంబంధించిన వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నది కోట్ చేస్తూ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రాజెక్టులు కట్టడానికి వీల్లేదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు అప్పుడు ఆ దివంగత నేత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు మంత్రి గారు చూపించిన ఆ లేఖ ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఒకటి గమనించాలి అధ్యక్ష, 1997లో అధ్యక్ష OS1 అని సుప్రీంకోర్టులో కర్ణాటక ఒక కేసు వేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. దాంట్లో ఆంధ్రప్రదేశ్ను, మహారాష్ట్రను, సెంట్రల్ గవర్నమెంట్ను రెస్పాండెంట్స్గా ఆ కేసులో పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, 1997లో ఆ కేసు వేసినప్పుడు ఆ కేసుకు సంబంధించిన కేసు మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గవర్నమెంట్, అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధ్యక్ష, ఆ రోజు కోర్టులో రెస్పాండెంట్గా వాళ్ళు ఫైల్ చేశారు అధ్యక్ష. వాళ్ళు చేసిన దాంట్లో అధ్యక్ష, వాళ్ళు ఆ రోజు మాట్లాడుతూ అన్నారు అధ్యక్ష, it has been further averred that in view of clause 5C of the final order which has been notified in the official gazette, 5C ni quote chesaru adhyaksha, the state of Andhra Pradesh is entitled to use any water which may be flowing into the river Krishna so that the same would not be wasted by entering into the sea. Prayer for injection to the state of Andhra Pradesh is going ahead with several projects is not entertainable. అంటే ఆ రోజు OS1లో కర్ణాటక వాళ్ళు స్కీమ్ బిని నోటిఫై చేయమని చెప్పి స్కీమ్ ఏను రద్దు చేయమని చెప్పి అడిగిన OS1కు సంబంధించిన ఆర్డర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా కొన్ని రోజుల తర్వాత OS2 ఆల్మట్టికి సంబంధించిన విషయంలో మళ్ళీ మన గవర్నమెంట్ ఇంకొక కేసు వేసింది. 2 కేసులను కలిపి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిమెంటు పారా నెంబర్ 28, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పారా నెంబర్ 28, ఇదే జడ్జిమెంట్ కాపీనే కర్ణాటక వాళ్ళు మళ్ళీ
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గరికి వచ్చి ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీని అక్కడ పెట్టి ప్రాజెక్టులను ఆపేసేయండి అని చెప్పి గట్టిగా వాదిస్తే అప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు OS1కు సంబంధించి ఏదైతే రిప్లై ఇస్తూ 5Cని కోట్ చేశాడో అదే లెటర్నే మళ్ళీ మంత్రి గారు చదివి వినిపించారు. ఎగ్జాక్ట్గా అదే సుప్రీంకోర్టు ఆ రోజు OS1కు సంబంధించి OS2కు సంబంధించి ఇచ్చిన జడ్జిమెంట్. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏలో 4 కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అధ్యక్ష, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. వినండి వినండి వినండి, అన్ని మీకు క్లారిఫికేషన్ వస్తాయి. ఈ మాదిరిగా ప్రతిదీ కూడా. ఒక నిమిషం. ఓకే, ఎస్ అధ్యక్ష, ప్లీజ్. అధ్యక్ష, ఎందుకు అధ్యక్ష ఇంత వివక్ష? అధ్యక్ష, కనీసం మైక్ ఇచ్చారు, ఇచ్చిన 5 నిమిషాలు కూడా ఇవ్వకముందే మైక్ కట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మళ్ళా ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్. నిజంగా నా ఆర్గ్యుమెంట్ కూడా పూర్తి కాకముందే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద మైక్ కట్, మంత్రి స్టార్ట్, టాపిక్ డైవర్ట్. ఆహా, ఏమి గొప్పబ్బా, ఏమి గొప్ప చాణక్య తెలివితేటలబ్బా. అధ్యక్ష, వినండి మంత్రి గారు, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కాదు సార్, 2000లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది. వినండి, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఏం చెప్తా ఉంది, చదువుతున్నాను వినండి. ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గరికి 2004లో మీ పుణ్యమా అని చెప్పి కర్ణాటక వాళ్ళు ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే కోర్టు చేసి ఇరుకున పెట్టారు. అప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మీరు ఇదే మీరు OS1లో రెస్పాండెంట్ గా ఉన్నప్పుడు మీరు ఏదైతే సెక్షన్ 5C కోట్ చేశారో అదే లెటర్ను మాత్రమే ఆ దివంగత నేత ఇచ్చాడు. ఇంకొకటి కూడా గుర్తుందో లేదో, ఈ రోజు హంద్రీనీవా ఈ లెవెల్లో ఉంది అనంటే, గాలేరు నగరి ఈ లెవెల్లో ఉంది అనంటే, వెలుగొండ ఈ లెవెల్లో ఉంది అనంటే దానికి కారణం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అయ్యా, మీ 9 ఏళ్ల కాలంలో హంద్రీనీవాకు మీరు ఇచ్చింది 13 కోట్లు, మీ 9 ఏళ్ల కాలంలో వెలుగొండకు మీరు ఇచ్చింది 13 కోట్లు, గాలేరు నగరికి మీ 9 ఏళ్ల కాలంలో ఇచ్చింది 17 కోట్లు. రికార్డు చూసుకోండి, 9 సంవత్సరాలలో మీరు ఇచ్చింది కనీసం జీతాలకు భత్యాలకు కూడా సరిపోని అమౌంట్. గుర్తుపెట్టుకోండి అయ్యా. చెప్పండి. ఈరోజు ఊరికే నీళ్ళు ఇచ్చామంటున్నారు. మీరు నీళ్లు ఇవ్వగలిగారు అంటే కారణం ప్రాజెక్టులు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి, కొలాయాన్ చేసినట్టుగా మీరు కొలాయాన్ చేశారు కాబట్టి నీళ్లు వచ్చాయి. అంతేగాని ఆ ప్రాజెక్టులు ఆ స్థాయిలో లేకపోతే మీరు కొలాయాన్ చేసేది లేదు, ఆ నీళ్లు వచ్చేది లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష, ఆ రోజు చదువుతాను అధ్యక్ష. It is true that while granting such liberty, the tribunal, that is Bachava Tribunal, has not indicated as to the manner of its user, but the same must be read into the movement. The other part of the order is read, namely such user will neither confer a right nor can be deemed to have been allocated in favor of the said lowest riparian state. This being the nature of direction of the tribunal, it is appropriate for the central government to exercise the discretion while granting any scheme or the project of the lowest riparian states, and bearing in mind what is really meant by the liberty granted. So the lowest riparian state should not be allowed to proceed ahead with large-scale water projects for utilization of surplus waters in excess of the allocated quantity over which the state has no right. This is the order. English రాకపోతే ఇంగ్లీష్ ట్యూషన్లు చెప్తా. ఇటువంటి దారుణమైన సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంటే, ఇటువంటి దారుణమైన సుప్రీంకోర్టు ఆర్డర్లో ప్రాజెక్టులు కట్టకూడదు, ప్రాజెక్టులు షల్ నాట్
shall not be allowed to proceed ahead with large-scale water projects for utilization of the surplus waters in excess of the allocated quantity over which the state has no right. అంటే ఎటువంటి లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ కట్టేదానికి అనుమతి నిరాకరిస్తూ ఉన్నట్టుగా ఆర్డర్ మీరు ఇస్తే, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఈ ఆర్డర్ తీసుకొని పోయి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కర్ణాటక ఈ ఆర్డర్ తీసుకొని మాట్లాడినప్పుడు మీరు ఏదైతే మీ OS1 లో రెస్పాండెంట్ గా మీరు 5C గురించి కోట్ చేశారో అదే 5Cని పారాను మాత్రమే ఆ దివంగత నేత ఇచ్చాడు. ఇంకొకటి మీకు తెలియాల్సిన విషయం ఏంటి తెలుసా? తెలియాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఆ దివంగత నేత 2004 నుంచి 2009 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఈ రోజు హంద్రీనీవా ఈ స్థాయిలో పూర్తయింది, ఈ రోజు గాలేరు నగరి ఈ స్థాయిలో పూర్తయింది, ఈ రోజు వెలుగొండ ఈ స్థాయిలో పూర్తయింది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే హంద్రీనీవా ప్రాజెక్టుకు 4,000 కోట్లు ఖర్చు చేశాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే గాలేరు నగరి ప్రాజెక్టుకు 3,000 చిల్లర పైగా కోట్లు ఖర్చు చేశారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ 5 ఏళ్లలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించి 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇవన్నీ ఫ్యాక్ట్స్. నిజంగానే మీరు చెప్పినట్టుగా ప్రాజెక్టులు ఆగిపోయిందంటే, నిజంగానే ఆ ప్రాజెక్టులు ఏమీ కట్టకపోయిందంటే అసలు ఈ ప్రాజెక్టులు వచ్చుండేటివి కాదు. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మీ జీవో అధ్యక్ష ఇది క్లారిఫికేషన్ అయిన తర్వాత ఇది పట్టిసీమకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన జీవో నెంబర్ 1 అధ్యక్ష ఈ జీవో నెంబర్ 1 అధ్యక్ష, దీంట్లో ఎక్కడైనా ఒక్క పదమైనా మీరు పెట్టారా? రాయలసీమకు నీళ్ళు ఇస్తున్నామన్న పదం కనీసం ఒక్క పదమైనా దీంట్లో పెట్టారని అడుగుతా ఉన్నా. మీరిచ్చిన జీవో క్లారిఫికేషన్ మీకు టైం ఉంటుంది, ఇవ్వండి అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, పట్టిసీమకు సంబంధించి ఎవరూ కూడా పోలవరానికి వ్యతిరేకం కాదు అధ్యక్ష. గోదావరి నదిని కృష్ణకు అనుసంధానం చేస్తే శ్రీశైలం నుంచి ఇటువైపున రాయలసీమకు నీళ్లు వస్తే నీళ్లు రావాలి అని చెప్పి మేధావులు దశాబ్దాలుగా కలలు కన్నారు. దశాబ్దాలుగా మేధావులు కలలు కన్న ఆ కలల రూపంలో మిగిలిపోయాయి, కానీ ఎవరూ కూడా ఆ కలను ముందుకు తీసుకొని పోలేకపోయారు. ఒక్క దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, ఆ దివంగత నేత మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 3,000 కోట్లకు పైసలకు ఖర్చు పెట్టిన ఘనత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. అధ్యక్ష, పట్టిసీమకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పట్టిసీమకు సంబంధించి మీరు జీవో జారీ చేస్తూ, ఈ జీవో ప్రకారం 8,500 క్యూసెక్స్ను మీరు పంపు చేయడానికి పంపులు పెడతా ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. 8,500 క్యూసెక్లు పంపు చేయాలి అని అంటే 80 టీఎంసీల నీళ్లు తీసుకొని పోవాలి అని అంటే 109 రోజులు పడుతుంది అధ్యక్ష. అందరికీ తెలిసిన విషయమే. 11,000 క్యూసెక్స్ 24 గంటల పాటు పంప్ చేస్తే 1 టీఎంసీ నీళ్లు. 8,500 క్యూసెక్స్ అన్నది ఓకే పాయింట్లు కాస్త డెసిమల్ పాయింట్స్ కాస్త అటు ఇటుగా అదేదో గొప్ప ఇరిగేషన్ మంత్రి కాదు. 11,274 అన్నది ఒకటే, 11,000 అయినా కానీ కాస్త అటు ఇటుగా రెండు ఒకటే సార్. కానీ కూర్చో, నువ్వు వచ్చినప్పుడు చెప్తూనే ఆవేశపడ కూర్చో. ఎక్కువ ఆవేశపడతారు, మార్కులు పడతాయి. బాబు గారు ఇక్కడే ఉన్నారు, డోంట్ వరీ. మంత్రి పదవి నిలబడుతుంది, డోంట్ వరీ. అధ్యక్ష, 8,500 క్యూసెక్స్ చొప్పున ఇదే మాదిరిగా తీసుకొని పోవాలి అని అంటే 8,500 క్యూసెక్స్ ట్రాన్స్ఫర్ చేయాలనంటే 109 రోజులు పడుతుంది అధ్యక్ష.
80 టీఎంసీల నీరు. అధ్యక్ష, ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, గోదావరి నది ఎన్ని రోజులు పొంగుతుంది, కృష్ణా నది ఎన్ని రోజులు పొంగుతుంది అని ఒక్కసారి మీరంతా గమనించాలి అధ్యక్ష. కారణం ఏంటంటే వరద, పొంగడము అంటే వరద. ఎస్, కాస్త పల్లెటూరు భాష మాది అనిపించవచ్చు, కానీ మీనింగ్ అయితే సేమే సార్. గోదావరిలో వరదలైనా కృష్ణానదిలో వరదలైనా కూడా వచ్చేది ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మాన్సూన్ పీరియడ్లో వస్తాయి. మాన్సూన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అధ్యక్ష? జూన్ 15న మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టార్ట్ అయ్యేది జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది కర్ణాటకలో. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఫస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీక్ స్టార్ట్ అయిన మాన్సూను ఎక్కడైనా కానీ వాళ్ళ డ్యాములు నిండిన తర్వాతనే మన కిందకు వదులుతూ ఉంటారు. ఎక్కడైనా ఏ రకంగా అయినా కూడా వరదలు వేసుకోవాలన్నా కూడా జూన్లో మాన్సూన్, మనకు వచ్చేసరికి జూన్ 15 అవుతుంది. ఏ వరదలు వచ్చినా కూడా మాన్సూన్ పీరియడ్లోనే రావాలి. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఎక్కడ వరదలు వచ్చినా కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటిల్ అన్లెస్ దే ఆర్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అయితే తప్ప. ఇంకొకటి, నార్త్ ఈస్టర్న్ ఫ్లడ్స్కు మనకు పెద్ద తేడా పడదు, కానీ సౌత్ వెస్ట్ మాన్సూనే మనకు ప్రిడామినెంట్ మాన్సూన్. ఖరీఫ్ కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్లోనే జరుగుతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. జూన్ 15th మనకు వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 90 రోజుల్లోనే ఏ వరదైనా ఎక్కడైనా రావాలి. అటువంటప్పుడు గోదావరిలో వచ్చే వరదలు 60 రోజులు అధ్యక్ష. గోదావరిలో ఫ్లడ్స్ వచ్చేది 60 రోజులు. ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అంటారు 130 రోజులు గోదావరిలో వరదలు వస్తాయని చెప్పి అంటారు. ఇదే మాట తీసుకొని పోయి గోదావరి ప్రాంతంలో అనండి. చెప్తా వినండి, వినిన తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వండి. అదే రకంగా ఇదే 3 నెలల్లోనే కృష్ణా నదిలో 40 రోజులు వరదలు వస్తాయి. అంటే అధ్యక్ష, ఈ 90 రోజుల్లో ఒకవైపున గోదావరికి దాదాపుగా 60 రోజులు కాస్త అటు ఇటుగా వస్తాయి. కృష్ణా నదికిలో కాస్త అటు ఇటుగా 40 రోజులు కాస్త అటు ఇటుగా వరదలు వస్తాయి. అధ్యక్ష, మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి నేను అక్కడ కలుపుతానంటారు. ఎక్కడా కూడా మధ్యలో స్టోరేజ్ లేదు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మధ్యలో స్టోరేజ్ అనేది నిజంగా పెట్టి ఉంటే ఎవ్వరం కూడా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళం కాదు. కానీ మధ్యలో ఎక్కడ స్టోరేజ్ లేదు. ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు తీసుకొని పోతారంట, అక్కడ అదే టైంలో అక్కడ వరదలు వస్తాయి. అంటే ఇక్కడ సముద్రంలో కలిసిపోయే దాని బదులు ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని అక్కడికి పోయి అక్కడ సముద్రంలో కలిపేస్తారట. ఇది అధ్యక్ష ఈ స్కీము. మెజారిటీ ఆఫ్ ద డేస్ కనీసం అంటే నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, 40 రోజులు ఇక్కడ వస్తూ ఉన్నాయి, 60 రోజులు ఇక్కడ వస్తూ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద డేస్ ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని పోయి అక్కడ కలుపుతారు. ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేకుండా ఈ ప్రాజెక్ట్ కన్సీవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఆ స్టోరేజ్ కెపాసిటీయే పోలవరం. ఈ ప్రాబ్లం ఉంది కాబట్టే, ఈ సమస్య ఉంది కాబట్టే ఆ పోలవరం ప్రాజెక్టే స్టోరేజ్ కెపాసిటీ. ఆ స్టోరేజ్ కెపాసిటీయే పోలవరంలో 194 టీఎంసీల గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ ఇన్ పోలవరం ఇస్ 194 టీఎంసీ. అందుకనే ఆ పోలవరం అన్నది కట్టింది. ఆ నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది వరద వచ్చినప్పుడు అని చెప్పి. అందుకనే ఆ పోలవరం నుంచి కుడి కాలువ తీసుకొచ్చారు. ఆ కుడి కాలువ ఎందుకు తీసుకొచ్చారు పోలవరం నుంచి అంటే అక్కడ నీళ్లు కాస్త స్టోర్ అయి ఉంటాయి కాబట్టి. వినండి అబ్బా, వినండి అధ్యక్ష. ఇంకొక విషయం కూడా ఉంది అధ్యక్ష. ఇంకొకటి ఏమిటంటే అధ్యక్ష, ఒక కృష్ణానది పొంగడము అని అంటే అది ఒక్క నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీళ్లతోనే పొంగుతుంది అని అనుకోవడం మూర్ఖత్వం. అదొకటే కాదు కృష్ణానది పొంగేదానికోసం. కృష్ణానది చదువుతాను వినండి అబ్బా. ఇట్ ఈస్ హనుమంతరావు గారని చాలా మీకు కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి, చాలా యుఎన్లో వాటర్ కన్సల్టెంటు, రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్, వీళ్ళంతా కూడా వద్దు ప్రాజెక్టు ఎందుకు చేస్తా ఉన్నారు అని చెప్పి ఇచ్చిన డేటా ఏనండి. లేదబ్బా, నీకు ఇచ్చాడు, నువ్వు నాకు ఇచ్చావు. It is also to be particularly noted that even during July and September, which the Godavari waters are proposed to be pumped to river Krishna,
about 30 TMC of water flows from Krishna river as per the statistics. This water 10 minutes అడిగారు. is from Nagarjuna Sagar discharge. Please. This is not coming from Nagarjuna Sagar discharge, but from local streams such as Kattaleru and Tammileru. Kattaleru and Tammileru joining Krishna river downstream of Pulichintala and Prakasham barrage. పులిచింతల అండ్ ప్రకాశం బ్యారేజ్ కు డౌన్ స్ట్రీమ్ లో జాయిన్ అయ్యే కట్టలేరు తమ్మిలేరు నదుల నుంచి కూడా 30 టీఎంసీలు నీళ్ళు వచ్చి కూడా జాయిన్ అవుతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. దయచేసి ఎందుకు చెప్తా ఉన్నారు అనేది ఆలోచన చేసుకోండి. ఇంకొకటి కూడా అధ్యక్ష ఇక్కడ రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి, రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలుగుతామంటున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యం అధ్యక్ష. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి అని అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే ఇవ్వాలి, మెజారిటీ ఆఫ్ ఇట్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద పనులు ఏ స్థాయిలో ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా అని అడుగుతా ఉన్నా. ఎస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద పనులు పూర్తి చేయాలంటే 2,600 కోట్లు కావాలి గాలేరు నగరికి. మీరు ఖర్చు చేసింది ఆ ప్రాజెక్టుకు సంబంధించి 9 ఏళ్లలో 17 కోట్లు అయితే, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత ప్రభుత్వాలు 4,600 కోట్లు ఖర్చు చేశారు. ఇక మిగిలింది మరో 2,600 కోట్లు. ఆ 2,600 కోట్లు ఖర్చు చేస్తే తప్పనిచ్చి గాలేరు నుంచి నగరికి తీసుకునే కార్యక్రమం కూడా చేయలేరు. మధ్యలో కెనాల్ కెపాసిటీస్ పెంచాలి, మధ్యలో ఇంకా కాస్త రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కాస్తున్నాయి, రిజర్వాయర్లకు సంబంధించి R&R ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఇటువంటి అన్ని కంప్లీట్ చేయాలంటే 2,600 కోట్లు కావాలి. హంద్రీ నీవా గురించి మాట్లాడతారు. హంద్రీ నీవాకు నీళ్లు ఇవ్వాలి అంటే దాని పరిస్థితి ఏమిటంటే, హంద్రీ నీవాకి ఇవాళ మీరు కాస్తో కూస్తో నీళ్లు ఇస్తున్నారు అని అంటే అది ఆ టైంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనులు జరిగాయి కాబట్టి ఇవ్వగలుగుతున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనంటే మరో 1,100 కోట్లు కావాలి. 5,800 కోట్లు ఆ దివంగత నేత ఆ తర్వాత తదనంతరం పనులు జరిగినాయి కాబట్టి మీరు బడ్జెట్లో హంద్రీ నీవా కేటాయింపులు చేసింది 200 కోట్లు, మీరు బడ్జెట్లో గాలేరు నగరి కేటాయింపులు చేసింది 169 కోట్లు. ఇవన్నీ వాస్తవాలు సార్, తెలుసుకోండి. అది కాక ఇంకొకటి ఏమిటంటే, ఇంకొకటి నిజంగా బాధ ఎక్కడ అనిపిస్తుందనంటే, రాయలసీమలో డ్రైవింగ్ హెడ్ ఉండాలంటే, పోతిరెడ్డిపాడు డ్రైవింగ్ హెడ్ ఉండాలంటే 854 ఫీట్ లెవెల్ మెయింటైన్ చేయాలి. 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాలు 854 ఫీట్ లెవెల్ మెయింటైన్ చేయబడింది శ్రీశైలంలో. కానీ ఆ 854 లెవెల్ నుంచి ఈ సంవత్సరం మీరు వస్తూనే 830 ఫీట్కి పడిపోయింది. మీరు వచ్చిన వెంటనే 10 సంవత్సరాలు మెయింటైన్ అయింది 854లో. అదొక్కటే కాదు, చివరకు మీ నోట్లో నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? మొన్న తెలంగాణ మన వాళ్ళు కొట్టుకునేటప్పుడు మీరు అన్నారు 834 ఏంది, 830 ఫీట్ కూడా పోయే అధికారమే ఉంది, పోతామని చెప్పి కూడా మీరు పర్మిషన్ ఇచ్చారు మీరు మాట్లాడి. అధ్యక్ష ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష, పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఒక్క కోస్తా ప్రాంతానికే కాదు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ అన్నది కోస్తా ప్రాంతం, కృష్ణా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం ముగ్గురికి కూడా కావలసిన ప్రాజెక్ట్ అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అన్ని రకాలుగా ముందుకు వస్తూ ఉంది, అన్ని క్లియరెన్సులు ఇస్తా ఉన్నారు, అన్ని క్లియరెన్సులు వచ్చేసాయి ఆల్మోస్ట్. డబ్బులు ఇస్తామంటున్నారు, కాస్త అటు ఇటుగా ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ మనం చేసే ఏ చర్య వలన కూడా పోలవరం ప్రాజెక్టుకు మాత్రం అఘాతం కలిగితే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నది మాత్రం మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇది? ఎందుకు మాట్లాడడం? 344 ఇది మీరు అడిగింది 10 minutes టైం అడిగారు. 25 అనుకున్నప్పుడు చెప్పాల్సిన పని మాట్లాడి మిగతా మీరు మాట్లాడారు. టెక్నికల్ గానే మాట్లాడా, ఇంతవరకు నేను మాట్లాడాను ప్రతి సబ్జెక్టు టెక్నికల్ గా మాట్లాడాను. 344 అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. ఎందుకు ఈ పోలవరానికి సంబంధించి ఎందుకు భయపడతా ఉన్నాము అని అంటే దానికి కారణం ఉంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ అన్నది పొరపాటు జరిగిందనంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి భయాలు ఎక్కువ. ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, గోదావరి వాటర్ డిస్ప్యూట్ GWDT అవార్డు అధ్యక్ష, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు ఇది. ఒక్కసారి చదువుతాను వినండి అధ్యక్ష. 7E ఏం చెప్తుందో, మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఆర్ అట్ లిబర్టీ టు యూటిలైజ్ దేర్ షేర్ ఆఫ్ 35 TMC
mentioned in subpara 7b above, from the date of clearance of Polavaram project by CWC, irrespective of actual Okay. diversion taking place. అంటే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలైన వెంటనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోలవరం కంప్లీట్ కావాల్సిన పని లేదు. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాకముందే పనులు మొదలు పెట్టిన వెంటనే అటువైపున కర్ణాటక మహారాష్ట్రలో 35 టీఎంసీ నీళ్లు తీసుకుంటారు దీని ప్రకారం. అదొకటే కాదు, 7F ఇంకొకటి ఉంది, అది చదువుతాను. 7F ఏం చెప్తుంది అని అంటే, ఇది 7E నేను ఇంతకు ముందు చదివింది, 7F గోదావరి అవార్డ్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు ఇది. 7F ఏం చెప్తుంది అని అంటే, it is also agreed that if diversion at 75% dependability as stated in clause C above exceeds the said quantity of 80 TMC, said quantity of 80 TMC due to diversion of Godavari waters from the proposed project, further diminishing the releases from Nagarjuna Sagar project, such excess quantity shall be shared between the three states in the same proposition as in subclause A above. 7F ఏం చెప్తా ఉందంటే అధ్యక్ష, నీళ్లు గన అంతకన్నా ఎక్కువ గన తీసుకుంటే, అంతకన్నా ఎక్సెస్ క్వాంటిటీ గన నీళ్లు తీసుకుంటే ఆ ఎక్సెస్ క్వాంటిటీలో కూడా కర్ణాటక మహారాష్ట్రాలు షేర్ చేసుకునే అధికారం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, అక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే పనులు మొదలుపెట్టిన వెంటనే 35 టీఎంసీల నీళ్లు కర్ణాటక మహారాష్ట్రాలు తీసుకుంటాయి. మరో పక్క ఈ ప్రాజెక్టు పట్టిసీమ ప్రాజెక్టు మీరు టెంకాయ కొట్టిన వెంటనే ఈ క్లాస్ చూపించి ఈ క్లాస్